కల్తీ కల్లుకు మూలం ఆల్ఫ్రాజోలం. మూలాలు కనిపెట్టడంలో మాత్రం వైఫల్యం. స్కూల్లో 6 నెలలుగా తయారు చేస్తున్న పసిగట్టని వైనం స్కూల్ విద్యార్థులకు అలవాటు చేసుంటే ఏంటి పరిస్థితి? పాఠశాలలోనే మత్తుమందు తయారీ కేంద్రం నడపడం అంటే ఎంత గుండెలు తీసిన బంటు అయి ఉంటాడు? లేదా మనల్నెవడ్రా ఆపేది అనే మొండితనమా? విద్యాశాఖ నుంచి ఏ ఒక్కరూ తనిఖీలు చేయరు, తనను అడగరు అనే ధైర్యమా? నిజమే కదా, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ప్రోగ్రెస్ కార్డులు తప్ప ఇంకేం చూడరు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఒక్క అధికారి కనీసం ఒక్క సర్ప్రైజ్ విజిట్ కూడా చేయరు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఏ ఒక్క పోలీసు కూడా రాడు. ఇదే ధైర్యంతో స్కూల్లోనే ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు మల్లెల జయప్రకాష్ గౌడ్. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూలులో ఈ బాగోతం బయటపడింది. దాదాపు 6 నెలల నుంచి మత్తుమందు తయారు చేస్తున్న అధికారులకు వాసన రాలేదు. హైదరాబాద్లో తయారవుతున్న డ్రగ్స్ వాసన పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాకా మన డ్రగ్స్ వాసన కొడుతోంది. కానీ హైదరాబాద్లోనే పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఈగల్కు మాత్రం జలుబు చేసినట్టుంది. ప్రస్తుతం మేధా స్కూలులో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారని కనిపెట్టింది ఈగల్ అయినా 6 నెలలుగా ఇక్కడ నుంచి సరఫరా అవుతుంటే మాత్రం కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ల క్రితం కల్తీ కల్లు బాధితులు పిట్టల్లా రాలిపోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ కల్లుకు అలవాటు పడ్డారంటే కారణం అందులో ఆల్ఫ్రాజోలం కలిపినందువల్లే. ఆనాడే అసలు ఎక్కడ నుంచి ఈ ఆల్ఫ్రాజోలం సప్లై అవుతుందని ఫోకస్ పెట్టి ఉంటే నిన్న మొన్నటిదాకా ఈ దందా జరిగేదా అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ఈగల్ గాని, ఎక్సైజ్ శాఖ గాని ఆల్ఫ్రాజోలం మూలాలను కనుక్కునే ప్రయత్నం చేసి ఉంటే స్కూల్లో ఇలా తయారీ కేంద్రాన్ని పెట్టేవాడా అని భారత చైతన్య యువజన పార్టీ నిలదీస్తోంది. అసలు ఇప్పటికైనా మేధా స్కూల్లో నడుపుతున్న మత్తుమందు తయారీ కేంద్రాన్ని కనిపెట్టినందుకు సంతోషించాలా? దీని మూలంగా మహబూబ్ నగర్ జిల్లా వరకు కల్తీ కల్లుకు అలవాటు పడిన బాధితులను చూసి బాధపడాలా? కల్లు కాంపౌండ్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఆ కల్లులో ఏం కలుపుతున్నారు? సీజన్ కాకపోయినా కల్లు ఎలా వస్తోందని ఒక్కసారైనా తనిఖీలు చేసి ఉండరు అనేది భారత చైతన్య యువజన పార్టీ అనుమానం. అలా చేసి ఉంటే కల్తీ కల్లుకు జనం చనిపోయేవారే కాదు, పైగా కల్లు కాంపౌండ్ల నుంచి స్థానిక పోలీస్ స్టేషన్లకు కల్లు చెదిరే మామూళ్లు అందుతున్నాయన్న విషయం తెలిసి జనం నిర్ఘాంతపోయారు. ఓవరాల్గా ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడుతుంటే, కంచే చేనును మేస్తుంటే ఇక కాపాడేవారి ఎవరు అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ.